అమ్మ ఏం చేస్తాను ఇవాళ? సండే కదా, చేపలు అనుకున్నా. చేపలా? ఏమేం కావాలి చేపలకి? చేపలకు ఉల్లిగడ్డ, మిర్చి, ఇలా కొన్ని ధనియాలు, ఒక 2 ఉల్లిగడ్డలు, కొన్ని లవంగాలు ఒక 2-3, ఒక దాచిన చెక్క, అవి బట్టి మిక్స్ పట్టిన, చింతపండు నానబెట్టుకున్నా, చేపలు. చేపలు ఏం చేప ఇది? రవ్వ. గంట పెట్టి నూనె గంజి పెట్టి నూనె పోతున్నా. దీంతో 2 పావులు నూనె పోసుకున్నా. కిలో చేప అది. కిలో చేపనా? కిలో చేపకి 2 ఇలా పావుతున్నా. 2 పావులు పోసిన. ఇష్టం కొంత ఎక్కువ పోసుకోవచ్చు. చేపలు ఎక్కువ నూనె ఉంటే మంచిగా. నూనె కాలింది. ఉల్లిగడ్డ మిర్చి వేస్తాను. అల్లం వేసుకోవాలి. కొంచెం లైట్గా వేగినాక దూరం వేగితే వేగినాక అల్లం వేసుకొని అల్లం బాగా కలుపుకొని మనం పట్టించుకున్న మిర్చి ఉన్నది కదా, పేస్ట్ వేద్దాం. డైరెక్ట్ వేసా పసుపు వేయవా? ఇది కొంచెం గోలినాక, ఎందుకంటే ఇది ఉల్లిగడ్డ వేసిన కదా. ఉల్లిగడ్డకి ఇట్లా కాల్చి వేస్తారు, అట్లా వేసినా? కాల్చి మిక్స్ చేసిన. మెయిన్ అదే కదా చేపల కూర. చేపలకి ఫస్ట్ కాల్చుకొని అప్పుడు దంచుకుంటే మంచిగా మిక్సీలు పడతారు. ఎందుకు అట్లా ఎందుకు కలుపుతారు? మంచిగా టేస్ట్ వస్తుంది చేపల కూర. అట్లా వేసుకొని కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర కాల్చుకొని కూడా దంచేసేటప్పుడు అప్పుడు కాల్చుతాయి. పొయ్యి వేసినాక కాల్చి కొన్ని వాటర్ పోసి బాగా ఉడికేది. బాగా ఉడికినాక, ఎందుకంటే కొంచెం ఉల్లిగడ్డ దంచినాం కదా, పచ్చి అట్లా బాగా అయినాక పసుపు అట్లా అయినాక కారం వేస్తున్నా. కారం కిలో కాబట్టి 2 గంటల మీద వేసిన. చిన్న గంట కదా, చేపల కిలో కాబట్టి 2 గంటల మీద కొంచెం ఎక్కువ వేస్తాను. పెద్ద గంట అయితే గంటెడు అవుతుంది. చిన్నగా ఉన్నది కాబట్టి. మామూలుగా కొన్న కారం అయితే కొన్న కారం కూడా గంటే. అది ఎక్కువ, కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కదా. ఇది తక్కువ ఉంటుంది కదా కొన్నది. పట్టించింది ఉప్పు ఎందుకంటే మేము అలా కారంలో ఉప్పు కలపం కాబట్టి కొంచెం ఎక్కువ వేసిన. మనం చూసుకొని వేసుకోవాలి. చింతపులుసు తీసుకొని ఇలా పోసుకొని. ఎందుకు చింతపులుసు ఫస్ట్ పోసినాం అంటే అది కొంచెం ఉడికినాక చేపలు వేస్తే, చేపలు ఎందుకంటే ఉట్టిన పుల్ల అవుతుంది కదా, అట్లా చేపలు వేసి కలుపుడు ఉండదు. ఇక కలుపుడు ఉండదు. ఒకసారి కలుపుకొని ఇట్లా అయినాక సరి తుక్కు ఉడికినాక బాగా ఉడికితే ఉడికినాక చేపలు వేసుకున్నాం. మటన్ గ్రేవీ లెక్క అయింది. ఇట్లా వేసుకోవాలి. చేపలు వాళ్ళు కడిగారు నువ్వు? బాబు కడిగారు. బాపు కడుగుతూ తిన్నాడట. అట్లా కలుపుకోవాలా? అట్లా కలుపుకొని కొంచెం సూప్ పోసుకున్నాం. కొంచెం ఒకసారి గబగబన్నాక ఇంత సూప్ వేసుకుంటే మంచిగా ఉంటుంది.
లేకపోతే ఫస్ట్ మనం చేపలు వేసి నూనెలా కారం ఉప్పు ఇవన్నీ వేసి తుక్కుతుక్కు అయిపోతాయి. ఇట్లా అయినాక కొంచెం నీళ్ళు వేసుకొని వాటర్ చాలు. చాలా బాగా సూప్ పెడతలే అన్నట్టు. సూప్ ఎందుకు సరిపోతుంది మనకి. బాగా సూప్ పెడితే అంత నీరు నీరు రాదా. ఒకసారి ఉడికినాక బాగా గబగబా అన్నాక దించుకుందాం. ఓకే, నేను అంతసేపు అవి చూపిస్తాను నీకు. ఏంటివి? మెంతులు జీలకర్ర కాల్చి. ఇవేంటి మమ్మీ? జీలకర్ర ఉన్న మెంతులు కాల్చి పొడి వేసి అందులో వేసుకున్నాం. మంచి టేస్ట్ వస్తుంది. ఇవి దంచాలి ఇప్పుడు? కంపల్సరీ వేసుకోవాలి. చేపల కూర వేసుకుంటేనే కూర టేస్ట్ ఉంటుంది. ఇట్లా అయినాయి. వీటిని ఈ రోట్లో దంచాలి కానీ ఇప్పుడు రోలుగా రాకపో నేనే దంచుతున్నా. ఇట్లా ఇట్లా అంటే దంగుతాయి. వేయించినాయి కాబట్టి తొందర అవుతాయి. బాగా మెత్తగా వేసుకోవాలి. మన ధనియాల పొడి ఇట్లుంటుందా ఇట్లా వేసుకోవాలి. మొత్తం మెత్తగా ఇట్లా వేసుకోవాలి. అయినాక అయిందా ఇప్పుడు చేపలకు? కాలే ఇంకా ఇది వేద్దాం. టేస్ట్ ఉంటే ముందే వేసుకోవాలా? ఇక్కడ పడుతుంది కదా. అయిందానమ్మా చేపల కూర? అయినట్టే. నూనె పైకి వచ్చిందా? ఉడికింది ఆల్రెడీ. నూనె పైకి వస్తే కూర అయినట్టేనా? కూర అయినట్టే. చేపల కూర ఎంత పావు గంటలో అయిపోతుంది. 15 నిమిషాలలో అయిపోయింది. అదేంటిది? ధనియాల పౌడర్. ధనియాల పౌడర్ వేసుకొని కొంచెం కొత్తిమీర కలుపుకొని గ్యాస్ బంద్ చేస్తే. గరం మసాలా వేసి ఉంటుంది. గరం మసాలా పట్టినాయి కదా అప్పుడు. ఓకే, మిక్సీలో వేసిన. మిక్సీలో వేసి ఓకే, రెడీయా? గ్యాస్ బంద్ చేస్తే. ఓకే, చేపలు రెడీ. చేపల కూర ఎట్లున్నదో కామెంట్ పెట్టుర్రి. మా వీడియోలు చూస్తారు కానీ లైకులు కొడతలేరు. లైకులు కొట్టండి.